జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, యేసు క్రీస్తు మరియ గర్భంలోనికి రాకముందు, అంటే పుట్టక మునుపు పరలోకంలో ఉన్నాడా అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు బోధించుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్తున్న ప్రతి మాట నీ బిడ్డలకు వినుచుండగా వారికి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము ఏమిటంటే, యేసు క్రీస్తు మరియమ్మ గర్భంలోనికి రాకముందు పరలోకంలో ఉన్నాడా, పరలోకంలో ఆయన ఉనికి ఉందా అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం. త్రిత్వవాదులు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్న వారికి హెచ్చరిక. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. ఒక్క దేవుడే ఈ సృష్టిని కలగజేశాడు. సర్వ సృష్టికర్త యెహోవాయే, ఆయన మనకు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయంలో కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను. ఏదైతే దేవుని నుండి వెడలిన మాట, దేవుని నోటి నుంచి వెలువడిన వాక్యము, దేవునిలో నుండి వచ్చిన జ్ఞానము, దేవునిలో ఉన్న సర్వశక్తి, ఆయన మాట్లాడితే ఆయన నోటి నుండి వెలువడిన ఆ మాట ద్వారా సర్వ ప్రపంచములు కలిగినవి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ముగ్గురు కలిసి ఒక్కరిని చేయడం, ఒక్కరిని తీసి ముగ్గురిని చేయడము, లేక ఇద్దరని ఒకరని, ముగ్గురని ఒకరని, అనేకమైన ప్రపంచంలో దుర్బోధలు తయారయ్యాయి. దేవుణ్ణి పలచన చేస్తున్నారు ఈ త్రిత్వవాదులు. దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా, సంతోషంగా, సమాధానంగా, అందరూ మెచ్చే విధంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పక దానిలోనికి అనేకమైనవి తెచ్చి కలిపి ప్రజలను భయాభ్రాంతులనుగా ఇష్టం వచ్చిన విధానంలో ప్రజలందరినీ కూడా అనేకమైన డినామినేషన్లు చేసుకొని, ఈ చర్చికి వెళ్ళేవాడు ఆ చర్చికి వెళ్ళకుండా, ఆ చర్చికి వెళ్ళేవాడు ఈ చర్చికి రాకుండా, ఈ 2 చర్చిలకు వచ్చేవారు ఇంకో వేరే చర్చిలకు వెళ్ళకుండా అనేకమైన గోడలు కట్టుకొని అనేకమైన దొంగ బోధలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని నేను ఖండిస్తున్నాను. దేవుడు ఒక్కడే. ఆయనలో ఒక ముగ్గురు, నలుగురు, 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది లేరు. దేవుడు ఒక్కడే. అసలు ఆయనకు పేరు కూడా లేదు. అబ్రహాముకు కనబరుచుకున్నప్పుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా
నాకు మంత్రి అయి సలహా చెప్పేవాడు నా పక్కకు, నా కుడి ప్రక్క, ఎడమ పక్క, నా వెనక ప్రక్క, నేనుండే చోట ఎవడు లేడు అని కరాఖండిగా దేవుడు సెలవిస్తూ ఉంటే, దేవుళ్ళు ముగ్గురు అని దొంగ బోధకులు ప్రపంచం లోపల చెలరేగిపోతున్నారు. మంచిని స్వీకరించకుండా చెడును స్వీకరించి అనేక మందిని గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపినట్టుగా అందరినీ కూడా గుంతలో పడేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని చెప్తే నవ్వుకుంటున్నాడు ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక అపవాది సంబంధి, ఒక శరీర సంబంధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎవరిని ఆశించకుండా, నా కష్టార్జితము నేను ఒక అపోస్తులుడైన పౌలు గారు చేస్తున్న సేవ నేను చేస్తున్నాను. నాకు పోవడం కాకుండా నన్ను అవమానించి నన్ను దుర్భాషలాడుతున్నారు ఈ దొంగ బోధకులు. వారికి తగిన మూల్యము దేవుని దగ్గర ఉంటుంది అని గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యానికి ఎవడైతే అడ్డుపడతాడో వాని చరిత్ర పుటలలో కూడా ఉండదు వారి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చెట్టుకు మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ చెట్టుకు చెడ్డ ఫలాలు వస్తాయి. వాని యొక్క హృదయంలో ఉన్నదాన్ని బట్టి వాడి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి వాడు చెడును విత్తుతూ ఉన్నాడు, కాబట్టి చెడును కోల్చుకుంటాడు అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు పుట్టక ముందుకు పరలోకంలో లేడు అని నేను ఖచ్చితంగా ఖరాఖండిగా నేను బైబిల్ వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి తెలియజేస్తున్నాను, ఇంకా తెలియజేస్తాను, ఇంకా ముందు కూడా. ఏమని ఉందంటే ఇక్కడ ఆది కాండంలో 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. దేవుడు అని ఉంది ఇక్కడ. ఆయనలో ముగ్గురు ఉన్నట్టుగా, ఇద్దరు వచ్చినట్టుగా ఇక్కడ లేదు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆయన మాట అంటే కలిగింది. అది రెండవ మాట 1వ అధ్యాయం 6వ వచనము, విశాలము కలుగునుగాక అంటే విశాలము కలిగింది. 1వ అధ్యాయం 9వ వచనము, ఆరిన నేల కలుగునుగాక అంటే ఆరిన నేల కలిగింది. అలా అయింది. దేవుడు తెలియజేయగానే దేవుని మాట వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివినిచ్చునని ఉంటే, ఈ దుర్మార్గపు దొంగ బోధకులు వాళ్ళకు వెలుగొద్దు, మాకు చీకటే కావాలి, మాకు అంధకారమే కావాలి, మాకు ముగ్గురు దేవుళ్ళే కావాలి, ఒక్క దేవుడు వద్దు, ముగ్గురు దేవుళ్ళు అయితే ముచ్చటగా ఉంటుంది మా యొక్క బోధ అని ముగ్గురు బోధల సిద్ధాంతం తీసుకొని వచ్చి అందరినీ కూడా మత భ్రష్టులుగా చేసి మతాన్ని అవలంబించుకుంటూ ఇతరులకు మాదిరి లేని జీవితం జీవిస్తూ అనేక మందికి ఆదర్శం లేని జీవితం జీవించచ్చు వారు అనాగరికులుగా, భ్రష్టులుగా, అవివేకులుగా భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకొని దేవుడిని అవమానపరుచుకుంటూ ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభును కూడా అవమానపరుచుకుంటూ లోకంలో భ్రష్టులుగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 12వ వచనము, భూమి చెట్లను మొలిపించుగాక అంటే మొలిచినాయి, భూమి మొలిపించింది, మాట సెలవీయగానే ఆ ప్రకారం జరుగుతూ ఉన్నది. 1వ అధ్యాయం 15వ వచనము, ఆకాశంలో జ్యోతులు కలుగునుగాక అంటే భూమి మీద ఉన్న తన యొక్క బిడ్డలకు వెలుగియడానికి ఆకాశంలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిండు. ఆయన కలగజేసిన నక్షత్రములు నేను చూడగా నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. ఈ భూమి మీద పుట్టిన యేసుక్రీస్తే కానీ, ఆయన స్నేహితులు కానీ, ఆయన వంశం కానీ, నీవు కానీ, నేను కానీ, ఆదాము నుంచి వచ్చిన వారందరూ కానీ, యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే వరకు పుట్టిన మానవులందరూ కూడా మనుషులే, మట్టి నుంచి వచ్చిన వారే, మట్టి దేహాలే, మహిమ రూపాలు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహిమ కలిగిన వాడు, దేవుడు జ్ఞానం కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు జ్ఞాని, దేవుడు ప్రజ్ఞ కలిగిన వాడు. ఇగో ఇన్ని రకాలుగా ఆయన గుణగణాలు ఉన్నాయి. ఆయన గుణగణాలు కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట 1వ అధ్యాయం 19వ వచనంలో, సముద్రంలో చేపలు కలుగునుగాక అంటే సముద్రము నీళ్ళు ఏమైతే ఉన్నాయో
చేపలను కలగజేయాల్సిన బాధ్యత ఆ యొక్క సముద్రానికి ఇచ్చేశాడు. చెట్లు మొలిపించాలనే ఒక బాధ్యత భూమికి ఇచ్చేశాడు. ప్రియమైన ఆకాశానికి దేవుడు సెలవిచ్చాడు, జ్యోతులను కలగజేయి అని. అంటే దేవుని నోట నుండి వెలువడే ప్రతి మాట అమలు జరగబడుతుంది. మరి దేవుని మాట వెడలిపోగానే ముగ్గురు దేవుళ్ళు ఇటొక్కరు ఎడమ పక్కకొకరు కుడి పక్కకొకరు ముందుకొకరు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిపించారా? దొంగ బోధకులారా, దేవుడు ఒక్కడే. 1వ అధ్యాయం 17వ వచనము యాకోబు పత్రికలో ఏమనుందంటే, సంపూర్ణమైన ప్రతి ఈవియు వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి వచ్చును అనున్నది. అంటే దేవుడు ఒక్కటే కదా, ముగ్గురు ఎందుకు చేస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభును ఈనాడు చాలా మంది ప్రపంచంలో 99% వాక్యము అనే చోట యేసుక్రీస్తు ప్రభును పెడుతున్నారు. అలా పెట్టడం ద్వారా వాళ్ళు భ్రష్టత్వంలోనికి రోజు అంధకారంలోనికి దిగిపోయి, భ్రష్టత్వంలోనికి దిగిపోయి, దేవుని నుంచి దూరమై అపకీర్తి తెచ్చుకొని దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొడగొట్టుకుంటున్నారు. కానీ భూలోక సంబంధమైన ఆశీర్వాదాలను మాత్రం, కార్లను, బిల్డింగ్లను, డబ్బును, ఐశ్వర్యాన్ని, సంపదనైతే అనుభవిస్తున్నారు. కానీ వారికి శ్రమ అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. దొంగ బోధకులారా, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చేది ఉంది. ఆయన వచ్చినాక ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు. నా మాటలు విని, నా తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో వాడే ప్రభు అంటే నేను వింటాను, వాడే దేవుని సంబంధి అని కరాఖండిగా మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కరాఖండిగా చెప్పాడు. ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు. పరలోకం కాదు, పరలోక రాజ్యం మానవులకు ఇచ్చింది. ఈ భూమిని దేవుడు మానవులకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఏదైనా తోట వేశాడు. ఏదైనా తోటలో తన ఆకారంగా మట్టిలో నుంచి దేవుడు మనుషులను తయారు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి రెండవసారి పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ మాటలైతే తెలియజేశాడో ఆ మాటలన్నీ దేవునికి, ఆ మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి నిత్యరాజ్యంలో స్థానం ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు. జీవాధిపతిగా దేవుడు యేసుక్రీస్తును నియమించాడు. తన బ్రతుకు జీవితంలో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి, దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడుగా, సాత్వికం కలిగి, దీన మనసు కలిగి, తను తాను తగ్గించుకొని దేవునికి లోపడ్డాడు గనుక దేవుడు ఆయనను హెచ్చించి తన కుడిపార్శ్వమున ఈ రోజున కూర్చుండబెట్టుకున్నాడు. రెండవసారి పంపిస్తా అంటున్నాడు. ఆ పంపించినప్పుడు నీలో నీతి ఉంటుందా? నీలో పరిశుద్ధత ఉంటుందా? నీలో పవిత్రత ఉంటుందా? క్రీస్తు యొక్క మనసు ఉంటుందా? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ముగ్గురు దేవుల సిద్ధాంతం తప్పు. ముగ్గురు దేవులు లేరు, ఒక్కడే దేవుడు. ఆయన అద్వితీయుడు. 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాలలో ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తండ్రి ఒక్కడు కాడా అని మలాకి గ్రంథంలో 3 తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనం 1వ అధ్యాయం 24వ వచనము, జంతువులను భూమి పుట్టించునుగాక. అంటే భూమి జంతువులను పుట్టించునుగాక అంటే ఆ జంతువులను భూమి పుట్టించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మాత్రమే దేవుడు తన హస్తాలతో దేవుడు నిర్మించాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయంలో కూడా ఈ విషయం మనకు క్లుప్తంగా రాసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు సర్వ సృష్టిని కలుగజేశాడు. ఇంకొక మాటను మనం తెలుసుకుందాం. అదే మనకు 1వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో 11వ అధ్యాయం 5వ వచనంలో, ఆకాశాన్ని అంటూ ఒక శిఖరం కట్టుకున్నారు. ఎవరు? నిమ్రోదు, ఆనాడున్న జనాంగం. అంటే ఎవరు మరి నిమ్రోదు? నోవహు యొక్క మునిమనోడు. అంటే జలప్రలయం ఒకసారి వచ్చింది కదా, ఆ జలప్రలయం లాంటి జలప్రలయం వస్తే మళ్ళీ మనం కొంతకాలం తప్పించుకోవడానికి మనం ఒక గోపురాన్ని కట్టుకుందామని అందరూ ఏకగ్రీవంగా, దేవుడు చెప్పని విధంగా, దేవుడు ఆశించని విధంగా, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాన్ని
వారు ఆ యొక్క చేయడం మొదలుపెట్టారు. ఆకాశాన్ని అంటూ గోపురం కట్టడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ సగం వరకు కూడా కట్టారు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు సృజించిన మానవులు దేవుని సేవించాలి. దేవుడు సృజించిన మానవులు దేవుణ్ణి కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని యొక్క కీర్తిని ప్రపంచానికి తెలియజేయాలి. కానీ వారి యొక్క కీర్తి కొరకే ఆ నిమ్రోదు వాడు రాజుగా ఉండి వాళ్ళందరి మీద అధిపతిగా ఉండి వాడు అధికారాన్ని చెలాయించడము దేవుణ్ణి పక్కకు పెట్టి, దేవుడు ఒకసారి ఆ యొక్క జల ప్రళయంతోని ఆ యొక్క పట్టణాన్ని మొత్తం నాశనం చేసిన సంగతి తెలుసుకొని మళ్ళీ ఇంకొకసారి అలాంటి పరిస్థితి ఏదన్నా వస్తే మనల్ని మనం తప్పించుకొని మనల్ని మనం కాపాడుకొని దేవుని శక్తి కాదు ఇది మన శక్తే అన్నట్టుగా ఆ యొక్క ప్రయత్నం చేయుచుండగా దేవుడు పరలోకములో నుండి దాన్ని చూసి మనము దిగిపోయి అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దిగిపోయి అనేసరికి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒకటే దేవుడు కానీ ఆయనలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ముగ్గురు దిగి వచ్చారు అనే ఒక దుర్బోధ ప్రపంచంలో చాలా తొందరగా వ్యాపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుర్బోధ చేయబట్టి చాలా మంది కూడా అపకీర్తి పాలవుతున్నారు. పాస్టర్లను, సువార్థికులను, ఉపదేశకులను, లేకుంటే ఇంకా ఏదైతే పేర్లు ఉన్నాయో బైబిల్లో ఆ స్థానంలో ఉండి ఆ స్థానాన్ని సంపాదించుకొని ఆ అధికార పీఠం మీద కూర్చొని ఇష్టానుసారమైన దొంగ బోధలు చేస్తున్నారు. దేవుడు ఒక్కడే అద్వితీయుడైన ఆయన మాట సెలవేగా ప్రకారం ఏదైనా జరుగుద్ది. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభును 2000 సంవత్సరాల క్రితం వాడుకున్నాడు. ఈరోజు నన్ను కూడా వాడుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా తన కాలములలో ఆ విధంగా దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనంలో దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు తన హస్తాలతో. దేవుడు తన హస్తాలతోని మనల్ని చేసినట్టున్నది కదా. ముగ్గురు దేవుళ్ళు వచ్చి చేసినట్టు కాదు. అది దేవుడే ఒక్కడే దేవుడు తన హస్తములతో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనము 11వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం దిగిపోయి వారి యొక్క భాషలను మారుద్దాం. ఒకే భాష ఉన్నది, ఆ ఒక్క భాషనే తారుమారు చేయడం ద్వారా అనేకమైన భాషలు వచ్చాయి. ఆ భాషల మూలంగా వారి యొక్క భాష ఒకరు అర్థం కాకపోవడం ద్వారా వారు కట్టాలనుకున్న వారి హృదయంలో నిశ్చయించుకున్న ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదైతే ఉందో దేవుడు దాన్ని అడ్డగించి వారిని దేవుని యొక్క మహిమ నిమిత్తం, దేవుని యొక్క కీర్తి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు వాళ్ళందరినీ కూడా ప్రపంచం లోపల అంత ఆరిన నేల మీదకి దేవుడు విభజించి చెల్లా చెదురుగా వాళ్ళందరినీ పడేశాడు. ఇప్పుడు మనకు అన్ని భాషలు ఉన్నాయంటే కారణం ఏంటిదంటే బాబేలు గోపురం యొద్ద దేవుడు భాషలు మార్చడం ద్వారా, వారి ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవడం ద్వారా, ఈనాడు ప్రపంచంలో 7112 భాషలు ఉండడం ద్వారా అనేకమైన దేశాలకు, అనేకమైన ఖండాలకు వెళ్ళిపోయి సముద్ర ద్వీపాలకు కూడా పోయి జీవించడం మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఏదైనా తోట అనేక భూమి మీదకి తీసుకొని వచ్చి ఆదాము హవ్వలు ఏ విధంగానైతే మహిమ శరీరంతో మొదట మట్టి దేహంలో ఉన్న దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఏ విధంగానైతే ఉన్నదో దేవుడు మళ్ళీ ఆ విధంగా ప్రపంచంలో ఉన్న మానవులందరినీ దేవుడు ఆ విధంగా చూడాలనుకున్నాడు. కనుక దేవుడు గొప్ప ఆలోచన చేసి పాపం చేసిన వెంటనే అప్పుడే ఇగో నిన్ను శరీరం ద్వారా వచ్చిన పాపం ఏదైతే ఉందో ఆ శరీరం నుంచి పాపం తీసేయడానికి, ఆ శరీరం పాపాన్ని తీసేయడానికి ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఒక కన్య గర్భాన అని 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు. ఇంకా ఈ అజ్ఞానులకు అర్థం కాక ఆ వచ్చిన వ్యక్తే దేవుడు అనే ఒక దొంగ బోధ ప్రపంచం లోపల 99% ప్రజ్వరిల్లుతుంది. రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతుంది. కానీ తస్మాత్ జాగ్రత్త, ఆ బోధ విన్నవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. దేవుడు నరులకు భూమి ఇచ్చాడు, ఇదే శాశ్వతమైన భూమి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. అంటే ఈ భూమి గతి ఏ మానవునికైనా, ఈ భూమి తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు, ఎవడు పోడు కూడా. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అది అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో తెలియజేసిన విధానం. ఆయన కాలములను సమయములను దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. కనుక ఆ యొక్క ఏ కాలంలో దేవుడు పంపించాలని యేసుక్రీస్తు నిర్ణయించాడో ఆ కాలాన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు నరుడే గనుక ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్న దేవుని యొక్క పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో
వారందరినీ కూడా ఒక సమూహంగా చేసి, ఒక రాజ్యాన్ని చేసి, ఆ రాజ్యం మీద అధికారిగా యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. ఆ అధికారం ఇచ్చింది కూడా దేవుడే. ఏ అధికారాలు భూమి మీద ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అభిషేకించిన విధానం, యేసుక్రీస్తును దేవుడు మహిమ చేసిన విధానం, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము యేసును అప్పగించిన విధానము, యేసుక్రీస్తు ప్రభువును నియమించిన విధానము జగత్తు పునాది వేయబడక మునిపే ఆయా కాలాలలో జరిగిపోతూ ఉంటాయి. మనల్ని దేవుడు ముందుగా నిర్ణయించుకొని మనం పాపం చేసి దేవుని నుంచి దూరమయ్యాం గనుక సరి అయిన టైంలో యేసుక్రీస్తు ప్రభును పాపములకు విరుడుగా యేసుక్రీస్తు ప్రభును 2000 సంవత్సరాల క్రితం పంపించి, మనము పుట్టక ముందుకే, ఇప్పుడు ఈ లోకంలో దేహంలో పుట్టక ముందుకే మన కొరకు మన పాపమును ఆయన మోసాడు గనుక మనము పాపము చేశాం, మా పాపములు తీసివేయి యేసుక్రీస్తు రక్తంలో అని ఎవరైతే హృదయపూర్వకంగా కోరుకుంటాడో వాడు పరిశుద్ధులుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా తన జీవితాలన్నింటినీ కూడా 70-80 సంవత్సరాలు పూర్తి చేసుకొని భూమి అనేక గర్భంలో కలిసిపోయిన తర్వాత వారు చేసిన భూమి మీద జీవించిన జీవితం మంచి జీవితం అయితే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు వారందరూ కూడా లేపబడతారు. వారి క్రియలు చొప్పున దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన అధికారం చొప్పున వారికి కొంతమందికి పాపక్షమాపణ, కొంతమందికి నరకాన్ని కూడా ఇచ్చి, కొంతమందికి నిత్య జీవము, కొంతమందికి ఆరని అగ్ని, ఎప్పటికీ కూడా నరకంలో ఉండేటట్టుగా దేవుడు శిక్ష యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేయిస్తాడనే ఒక మాట సర్వసత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయనను ముగ్గురుగా చేయవద్దు అనే ఒక విషయం మనకు దేవుడు తన స్వరూపమందు మానవుని చేశాడు, కానీ ముగ్గురు స్వరూపం అని ఎక్కడ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అంటే ఎవరు అనంటే దేవుని దగ్గర ఇతరులు ఉన్నారు అని అర్థం వస్తుంది. ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పక్కకు ఎవరు లేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. 6వ అధ్యాయం 16వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు అమరత్వం కలిగిన వాడు ఉన్నాడు. ఆయన నరుని యొక్క పోలిక. దేవుడు నరుని యొక్క పోలిక, ఎందుకంటే తన ఆకారంగా సూచించబడ్డాడు కనుక ఆయన నరుని యొక్క పోలిక. కావలసి ఏంటంటే మనము దిగిపోయి అని అన్నప్పుడు, మనము అన్న కాడ చాలామంది దుర్బోధకులు మనము అన్న చోట యేసుక్రీస్తు ప్రభుని పెడుతున్నారు. మనము అన్న చోట పరిశుద్ధాత్మను పెట్టి ముగ్గురు దేవులను క్లియర్ చేస్తున్నారు. అది తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మానవుడు మాత్రమే, నరుడు మాత్రమే, మనలాంటి దేహం కలిగిన వాడే, మనలాంటి రక్త మాంసాలు కలిగిన వాడే, మనలాగా తల్లి గర్భంలో 9 నెలలు జీవించిన వాడే, మనలాగా భూమి మీదకి వచ్చి మనలాగా తిండి, ఆహార పదార్థాలు, బట్ట అన్ని కూడా ఈ యొక్క పంచభూతాలు అనుభవించిన వాడే. మనం ఎట్లయితే చనిపోయి సమాధిలో పెడతామో ఆయన కూడా సమాధిలో పెట్టబడిన వాడే. కావాల్సి ఏంటంటే ఆయన పరిశుద్ధునిగా జీవించాడు కనుక సర్వమానవాళి కొరకు మనకు మేలు కలగజేయడానికి, మనకు ఒక నిరీక్షణ ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభును లేపి, ఆయనను ఏ విధంగానైతే లేపుతున్నాడో మిమ్మలను కూడా లేపుతాను అని మనకు సందేశాన్ని ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. ఆ విధంగా అర్థం చేసుకున్నట్టయితే మీకు వాక్యం అర్థమవుతుంది. కానీ దేవుళ్ళు ముగ్గురని భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా ఒక్క దేవుడు మనల్ని సూచించాడు. ఆయనే సూచించాడు మనల్ని. మనం పాపం చేసి దూరమైన సమయంలో మనం పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, నన్ను రక్షించు, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో నా పాపములు కడుగుదేవా అని అన్నప్పుడు, నీ పాపములు నువ్వు ఒప్పుకున్నావు కనుక ఆ పాపములు క్షమించబడతాయి. అది కూడా నువ్వు దేహంలో ఉన్నప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత మీకేం అవకాశం లేదు. బతుకున్నప్పుడే దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. సరి అయిన టైంలో మన పాపం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు నియమించాడు. ఆత్మ ఎవరు అనంటే ఆత్మ దేవుని యొక్క ఆత్మ, అంతే. దేవుని యొక్క ఆత్మ ప్రతి వ్యక్తికి తోడుగా ఉంటుంది. మళ్ళీ మూడో దేవుణ్ణి ఆత్మగా చేయడానికి వీల్లేదు. దేవుడు ఒక్కడే, ఆయనకు ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మానవులందరికీ తోడుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా తోడుగా ఉన్నది. నీకు నాకు తోడుగా ఉన్నది. ఆనాడు సాంసోనుకు తోడుగా ఉన్నది, ఆనాడు యెహోషువకు తోడుగా ఉన్నది, ఆనాడు యాకోబుకు తోడుగా ఉన్నది, ఆనాడు అబ్రహాంకు తోడుగా ఉన్నది. అందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆత్మను తీసుకొని వచ్చి మూడో దేవుని పెడుతున్నారు. కొంతమంది దుష్ట స్వభావం కలిగిన వాడు, దుష్ట బోధలు కలిగిన వారు ఆ విధంగా చేయడం సరైనది కాదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పోలిక
పరిశుద్ధాత్మ అంటే మూడవ దేవుడు అని పెడుతున్నారా? తప్పు. రెండవ దేవుడు యేసుక్రీస్తుని పెడుతున్నారు వాక్యమని. వాక్యం అంటే ఎవరో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటే దేవుని యొక్క మాట. ఆ వాక్యం అనే ఆ యొక్క ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువును పెట్టడం ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వాక్యం అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట ద్వారానే సర్వ సృష్టి కలిగింది. సర్వ సృష్టి కూడా తన మాట చేతనే, తన వాక్యం చేతనే, తన జ్ఞానం చేతనే, తన వివేకం చేతనే, తన ప్రజ్ఞ చేతనే అంత నడిపించబడుతుందని మీరు క్లుప్తంగా మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఇది రెండవ సందేశం. యేసుక్రీస్తు పరలోకంలో లేడు అనేక ఆ యొక్క సందేశంలో రెండవది. మీరు ఇక మొదటి సందేశం కూడా విని మీరు దేవుని యొక్క కృపకు పాత్రలు కాగలరని, ఇవి సరి అయినవో లేవో అని పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి చూసి నమ్మవలసిందిగా ప్రభు పేరుతో కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో మిగుస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూసుకుంటూ దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించి మీ యొక్క ఆత్మను కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరుతో కోరుతూ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు మీ వినికిట్లో ఫలించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రము చెల్లించున్నాను. తండ్రి, నువ్వు నాకు తెలియజేసిన మాటలన్నింటినీ కూడా తెలియజేశాను తండ్రి. వారు విని ఆ మాటల ప్రకారం జీవించి నీ కృప పాత్రలే విధంగా చేయమని తండ్రి, వారికి కావాల్సిన గర్భఫలాన్ని, వారికి కావాల్సిన ఆహారాన్ని, వారికి కావాల్సిన బట్టను, వారికి కావాల్సిన నీడను, వారికి కావాల్సిన ఉద్యోగాన్ని, వారికి కావాల్సిన వనరులను అన్నీ కూడా సమకూర్చమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.